వారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు అయితే తెలియజేస్తూ ఉన్నాం. అయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మరి ఈరోజు వాక్యాన్ని మనము నేర్చుకునే ముందుగా పోయిన శుక్రవారము ఏ వాక్యం నేర్చుకున్నామో ఎవరికైనా గుర్తుందా? పోయిన శుక్రవారము మనము ఏమి వాక్యము నేర్చుకున్నామో ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదా? మనం నేర్చుకున్న వాక్యం ఏమిటి అంటే, నీ కోపమే నీ కొంపను కూల్చును అనే వాక్యాన్ని అయితే నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద చాలామంది చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు మరి తల్లిదండ్రులతో కానీ బిడ్డల మీద కానీ సమాజం మీద కానీ చాలా త్వరగా కోప్పడుతూ ఉంటారు. అలా కోపము ఎందుకు వస్తుందో నేర్చుకున్నాం. కోపము వలన ఏమి వస్తుందో కూడా నేర్చుకున్నాం. క్రైస్తవులుగా మనము కోపపడాలా, కోపపడకూడదా? కోపము పడకూడదు అనే విషయాన్ని నేర్చుకుందాం. అయితే ఈరోజు కొద్ది నిమిషాలు మరొక వాక్యాన్ని మనమైతే నేర్చుకుందాం. ఈరోజు మనము నేర్చుకునే వాక్య భాగం ఏమిటి అంటే, క్రైస్తవులమైన మనము దేవుడు మన నుంచి ఆయన కోరుకుంటున్న ఒక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు ఒక మంచి స్థానంలో ఉండాలి, స్థిరంగా ఉండాలి, మంచి ఉద్యోగాన్ని చేసుకోవాలి, మంచి భార్యను కలిగి ఉండాలి, మంచి భర్తను కలిగి ఉండాలి, మంచి బిడ్డలను కలిగి ఉండాలి అని మనమైతే ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. నిజమేనా? అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనుషులమైన మనమే కాదు, దేవుడికి కూడా తన బిడ్డలు ఇలా ఉంటే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండు కదా, ఇలా కదా అసలు ఉండాలి అని దేవుడు కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, దేవుడు నీ నుంచి కోరుకునే ఒక ప్రథమమైన విషయం లేదా మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలి అంటే కదలని క్రైస్తవుడుగా ఉండాలి. ఎలా ఉండాలంట? కదలకూడదు. కదలని క్రైస్తవుడిగా ఉండడము అంటే ఏమిటో దాని గురించిన ప్రాముఖ్యమైన విషయాలను మనము నేర్చుకుందాం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కదలని క్రైస్తవుడుగా ఉండాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మూలవాక్యము మనము 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఒక వ్యక్తి అనుకుంటున్నాడంట, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను, నాకంతా తెలుసు, నేను చేయలేనిది ఏమీ కూడా లేదు అని అనుకునే మనస్తత్వాలలో మనుషులు ఉంటారు. కానీ కొరింథీలో ఉన్న సంఘానికి లేదా కొరింథీలో ఉన్న క్రైస్తవులకి పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, వాళ్ళందరికీ బుద్ధి రావాలని, వాళ్ళందరికీ జ్ఞానం రావాలని ఆయన తెలియజేస్తున్న విషయాలు ఏమిటి అంటే,
నేను బాగానే ఉన్నాను అని తలంచుకునే వాళ్ళు, ఓకే మీరు బాగానే ఉన్నానని అనుకుంటున్నారు కదా, అయితే మీరు పడిపోకుండా లేదా మీరు బలహీన పడకుండా మీరేం చేయాలంటే చాలా జాగ్రత్త చూచుకొనవలెను. నువ్వు ఏ విషయాల్లో బాగున్నానని ఆనందపడుతున్నావో, నువ్వు ఏ విషయాల్లో నేను బలంగా ఉన్నానని ఆనందపడుతున్నావో ఆ విషయాలలో నువ్వు పడిపోకూడదు. చాలామంది నేను బాగా ప్రార్థనకు వస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు, నేను బాగా దేవుని పని చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. నువ్వు ఏ విషయాన్ని బట్టి బాగానే ఉన్నాను అని అనుకుంటావో ఆ విషయంలో నువ్వు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే బాగున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు నిన్ను పాడు చేయడానికి ఎవరు సిద్ధపడతారంటే సాతానుడు సిద్ధపడుతూ ఉంటాడు. నువ్వు పడిపోవడానికి ఎవరు ప్రేరేపిస్తారంటే సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. మీ అందరికీ కూడా బాగా తెలిసిన ఒక వ్యక్తి గురించి చెప్తా. బైబిల్లో చాలా బలవంతుడైన గొల్లియాతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఆ గొల్లియాతు ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా బలవంతుణ్ణి, నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు, నా ముందు ఎవరు కూడా నిలవబడి యుద్ధము చేయలేరు, యుద్ధము చేసినా కూడా నన్ను ఎవరు కూడా గెలవలేరు అని ఆయన అనుకుంటున్నాడు. నేను బలంగానే ఉన్నాను, నేను బాగా యుద్ధము చేయగలను, యుద్ధానికి ఎవరు వచ్చినా కూడా నేనేం చేయగలనంటే ఓడించగలను అని చాలా బలంగా ఉన్నాడు. అయితే గొల్లియాతును మనం పరిశీలన చేస్తున్నప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పటిదాకా ఏమనుకున్నాడంట, నేను బలంగా ఉన్నాను, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నా దగ్గర బలం ఉన్నది, నా దగ్గర సకల పరిస్థితులు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నాడు. అయితే ఒళ్ళంతా కూడా వస్త్రాలతో ఉంది, కానీ నుదిటి మీద అంటే బొట్టు పెట్టుకుంటాం కదా, ఈ నుదిటి మీద ఖాళీ దొరికింది. ఎవరికి దొరికిందంటే దావీదుకి దొరికింది. దావీదు ఎన్ని రాళ్ళు తీశాడు కొట్టడానికి? 5 రాళ్ళు తీశాడు. ఎన్ని? 5 రాళ్ళు. కానీ ఎన్ని రాళ్ళతో పడేశాడు? మొట్టమొదటి రాయే, ఒక్క రాయే. నేను బలంగా ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను గెలుస్తాను అని అనుకున్న ఆ గొల్లియాతు ఇప్పుడు ఏమైపోయాడంటే ఒక్క చిన్న రాయికి ఏమైపోయాడంట? పడిపోయాడు. ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే భూమి మీద నాకు డబ్బులు ఉన్నాయి కదా, నాకు సొంత ఇల్లు ఉంది కదా, నాకు నా కులపోళ్ళు ఉన్నారు కదా, నాకు మా చుట్టాల అండదండ ఉంది కదా, ఇలా మనము ఒక్కోసారి గర్వించి ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడతాం, ఇతరులను బాధించే విధంగా మాట్లాడతాం, ఇతరులను ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాం. ఏ విషయంలో అయితే మనము గర్విస్తామో, ఏ విషయంలో అయితే అన్నీ బాగున్నాయని అనుకుంటామో, ఒక్కోసారి దాంట్లోనే ఏమైపోతామంట? పడిపోయే అవకాశము ఉన్నది. అయితే మరి క్రైస్తవులు దేనిలో బాగుండాలి అనేది చూస్తున్నట్లయితే, మీరు గమనించినప్పుడు ఒక ఇల్లు నిలవబడాలి అంటే దానికి ఒక బలమైన పిల్లర్లు ఉండాలి, బలమైన పిల్లర్లు ఉండాలి. గోడలు స్ట్రాంగ్గా ఉండాలి అన్న, స్లాబ్ స్ట్రాంగ్గా ఉండాలి అన్న, పిల్లర్లు చాలా బలంగా ఉండాలి. ఒకవేళ పిల్లర్ని ఇలా చేత్తో తోస్తే పక్కకి జరిగిద్దా? అంటే పిల్లర్లు ఎంత బాగా బలంగా ఉంటుందో ఇల్లు అంత బాగా బలంగా ఉంటుంది. అయితే క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే బలంగా ఉండాలి, కదలని క్రైస్తవుడిగా ఉండాలి. పిల్లర్ని తోస్తే అది ఎలా కదలకుండా ఉందో, నిన్ను ఎవరైనా కూడా పాపము వైపు తోస్తే నువ్వు కదలని వాడిగా ఉండాలి. నువ్వు లోపము వైపు నిన్ను ఎవరైనా లాగితే పడకుండా ఉండాలి.
మరి నువ్వు కదలని క్రైస్తవుడిగా ఉండాలి అంటే నీలో ఏమి ఉన్నాయో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోండి. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఒక కదలని క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే, ఎప్పుడు కూడా ఉన్న వాటిని బట్టి మనం ఆనందపడకూడదు, ఉన్న వాటిని బట్టి అతిశయించకూడదు. మనకి ఏదైతే లేదో, ఏదైతే ఉంటే మనకి మంచిదో మనము తెలుసుకోవాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రతి క్రైస్తవుడు కదలకుండా ఉండాలి అంటే అతనిలో ఏమి ఉండాలంటే ప్యూరిటీ ఉండాలంట. ఒకవేళ ప్యూరిటీ ఉన్న క్రైస్తవుడు, పరిశుద్ధత ఉన్న క్రైస్తవుడిని ఎవరైనా పడేయాలనుకుంటే వాళ్ళ వల్ల కాదు. మీరు యోసేపును చూడండి, పోతీఫర్ భార్య పాపము వైపు లాగాలి అని అనుకుంది, కానీ పడ్డాడా? పడలేదు. యోబును సాతానుడే లాగాడు, పడ్డాలనుకున్నాడు, పడ్డాడా? పడేయలేదు. అంటే వాళ్ళలో ఏమి ఉన్నది అంటే ప్యూరిటీ లేదా పరిశుద్ధత కలిగి ఉండడం. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అంటే, నువ్వు కదలని క్రైస్తవుడుగా ఉండాలి అంటే ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, మనం పరిశీలన చేస్తున్నప్పుడు 11వ వచనాన్ని, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని తెలియజేస్తున్నాడు. అంటే పై వచనం చదువుదాం. అంటే ఒక కదలని క్రైస్తవుడు ఎలాంటి లక్షణాలు ఉండాలంటే, దొంగలైనను, లోబులనైనను, త్రాగుబోతులనైనను, దూషకులనైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఒక క్రైస్తవుడు స్ట్రాంగ్గా ఉండాలి అంటే, ఒక క్రైస్తవుడు కదలని వాడిగా ఉండాలి అంటే, ఒక క్రైస్తవుడి యొక్క విశ్వాసము బలంగా ఉండాలి అంటే అతని జీవితంలో ఏ లక్షణాలు ఉండకూడదు అంటే, దొంగతనం ఎప్పుడు కూడా చేయకూడదు, ఎక్కడా కూడా లోబులుగా అంటే ఒకవేళ పిసనారి వారిగా ఎక్కడా కూడా ఉండకూడదు, త్రాగుబోతులుగా కూడా ఉండకూడదు, దోషకులుగా అంటే ఎదుటి వారిని ఎన్నడూ కూడా మనము పల్లెత్తి మాట అనేవారిగా ఉండకూడదు. ఒకవేళ నీలో దొంగతనమైనా, లోభతనమైన, త్రాగుబోతుతనమైన, దూషణ గుణమైన, ఎదుటివాడిని మోసము చేసే గుణం లేదా దోచుకునే గుణం ఒకవేళ నీలో ఉంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో ఏం కాలేవంట? వారసులు కాలేవు. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులలో ఎవరైనా త్రాగుబోతులు, దొంగ సంబంధులు, ఇతరులను మోసం చేసి నష్టం చేసే వాళ్ళు, అలాంటి గుణం ఉన్న వాళ్ళు దేవుడి రాజ్యంలోకి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి అనుమతి ఇవ్వడు. మరి దేవుని రాజ్యంలోకి నువ్వు రావాలి అంటే, నువ్వు క్రైస్తవ్యంలో బలంగా ఉండాలి అంటే, నువ్వు క్రైస్తవ జీవితాన్ని చాలా గొప్పగా తీసుకెళ్ళాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే, ముందుగా క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి, అంటే ఒక క్రైస్తవుడు బలంగా ఉండాలి అంటే అతను ఏం చేసుకోవాలంటే దేవుని ఆత్మ యందు కడగబడాలంట. మీ శరీరాలు నీటి యందు కడగబడడం ఎంత అవసరమో నీ ఆత్మ కూడా దేవుని ఆత్మ చేత కడగబడడం చాలా అవసరం. మనం వేసుకునే బట్టలు ఇంట్లో ఆడవాళ్ళు ఉతికి వాటిని మరలా దాని మెరుపును తీసుకొస్తూ ఉంటారు. ఒక మనిషి జీవితానికి ఉన్న మరకను తొలగించే అవకాశం ఎవరికి మాత్రమే ఉన్నది అంటే దేవునిలో మాత్రమే ఉన్నది. మరలా ఒక మంచి మెరుపు కలిగిన వ్యక్తిగా, మరలా ఒక పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా, మరలా ఒక ప్యూరిటీ కలిగిన వ్యక్తిగా నిన్ను ఎవరు మాత్రమే తీర్చగలరంటే దేవుడు మాత్రమే తీర్చగలడు.
అంటే నీ శరీరానికి నీ ఆత్మకి ఉన్న మరకను కడుక్కోవాలి అంటే నువ్వు ఎవరిని నమ్ముకోవాలంట? యేసుక్రీస్తును నమ్ముకోవాలి. అలా నమ్ముకున్నప్పుడే నువ్వేమవుతావంటే నీతిమంతుడు అవుతావు. చాలామంది కూడా ఇతను చాలా నీతిమంతుడు అండి అని అంటాడు. అయితే అందరూ నీతిమంతులు కాలేరు. క్రీస్తును ఎవరైతే సరైన విధంగా నమ్ముకుంటారో, ఎవరైతే చెడు లక్షణాలు కలిగి ఉండకుండా, దోచుకోకుండా, దూషణ మాటలు మాట్లాడకుండా, త్రాగుడు తిరుగుడు లాంటి వ్యవహారాలు కలిగి ఉండని వాడు, క్రీస్తును నమ్ముకున్న వాడు, క్రీస్తునందు కడగబడిన వాడు, క్రీస్తులో కదలని క్రైస్తవుడిగా ఉండగలుగుతాడు. మీరు చూడండి, మనం కూడా మన కుటుంబంలో ప్రార్థనకి రాని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టాలనుకుంటాం. పాపం వాళ్ళు రాలేకపోతూ ఉంటారు. గల కారణం ఏమిటి అంటే ఈ పై వచనాలలో ఉన్న ఏదో ఒక లోపం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి మనము ప్యూరిటీ కలిగి ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి, మరొక విషయాన్ని నేర్చుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు అవిధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్నిన ఆశలో అనుసరించి ప్రవర్తింపగా, అంటే క్రైస్తవుడుగా మారినప్పుడు నీ జీవితంలో ఎన్నో ఆలోచనలు ఉండవచ్చు, ఎన్నో కోరికలు ఉండవచ్చు. ఆ దశని ఏమంటున్నాడంటే అజ్ఞాన దశ. అంటే బాప్తిసము పొందిన తర్వాత ఉండే దశని ఏమంటున్నాడంటే జ్ఞాన దశ. బాప్తిసానికి ముందు ఉన్న దశని ఏమంటున్నాడంటే అజ్ఞాన దశ. బాప్తిసము పొందిన తర్వాత ఉండే జీవితాన్ని ఏమంటున్నాడంటే నీతిమంతుల జీవితం. బాప్తిసానికి ముందుగా ఉన్న జీవితం, అంటే బాప్తిసం పొందకుండా ఉన్న జీవితం ఏంటంటే అనీతిమంతుల జీవితం, పాపముతో కూడిన జీవితం. కాబట్టి బాప్తిసానికి ముందు జీవితం వేరే, బాప్తిసం తర్వాత జీవితం వేరుగా ఉండాలి. కానీ చాలామంది బాప్తిసం పొందుతారు కానీ జీవితంలో మార్పులేమీ ఉండదు, మాటలలో మార్పులేమీ ఉండదు, నడవడికలో మార్పులేమీ ఉండదు, వ్యక్తిత్వంలో మార్పులేమీ ఉండదు. కాబట్టి అంటే బాప్తిసము పొందినా కూడా కొంతమంది అజ్ఞాన దశలోనే ఉన్నారు. అంటే వాళ్ళు దేవుని జ్ఞానముతో నడిపించబడట్లేదు, వాళ్ళ యొక్క ఆశల చేత నడుస్తున్నారు. కొంతమంది ఇళ్లలో నాకు అది తినాలని ఉంది, ఇది త్రాగాలని ఉంది అని అంటున్నారు. అయితే తినే దగ్గర త్రాగే దగ్గర కాదు, కానీ బ్రతికే దగ్గర ఇక్కడ నీ ఇష్టం కాదు. ఒక్కోసారి ప్రార్థనలో కూడా కొంతమంది ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఒక మనిషిని కోరికలను తీర్చడానికి సంఘం లేదు, ఒక మనుషుడు ఎలా జీవించాలో చెప్పడానికి ఉంది సంఘం. మనుషుల కోరికలను తీర్చేది కాదు సంఘం, మనుషులు ఎలా బ్రతకాలో నేర్పించేది సంఘం. సంఘానికి వచ్చిన తరువాత నువ్వు కేవలం బాప్తిజం తీసుకొని సంఘంలో కూర్చొని నిద్రపోతే దానివల్ల ఉపయోగం లేదు. సంఘానికి వచ్చిన తరువాత అజ్ఞాన దశలోంచి జ్ఞాన దశలోకి వచ్చావు కదా, నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిజం పొందావు కదా, నువ్వు ఇప్పుడు ఎలా నడుచుకోవాలంటే పరిశుద్ధుడిగా నడుచుకోవాలి. కానీ నువ్వు ఇప్పుడు కూడా అజ్ఞాన దశలో ఉన్నట్లుగా మాట్లాడితే, బాప్తిజం పొంద ముందు జీవిస్తున్నట్లుగానే జీవిస్తే ఇప్పుడు నువ్వు దేవుడు అటువంటి జీవితాన్ని ఒప్పుకోడు. కాబట్టి నువ్వు కదలని క్రైస్తవుడుగా ఉండాలి అంటే, బలమైన క్రైస్తవుడుగా ఉండాలని నీకు ఒకవేళ ఆశ ఉంటే నువ్వేం చేయాలి అంటే బాగా పరిశుద్ధతను కలిగి ఉండాలి, బాప్తిసమును పొందాలి, ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి. జన్మించిన తరువాత గతములో మాట్లాడినట్లుగా, గతములో జీవించినట్లుగా, గతములో నడుచుకున్నట్లుగా, గతములో మాట్లాడినట్లుగా మనం ఏది కూడా ఇప్పుడు చేయకూడదు. అయితే ఇప్పుడు ఎలా ఉండాలి అంటే 16వ వచనం,
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. అంటే నిన్ను పిలిచిన వాడు ఒక ప్యూరిటీ కలిగిన వాడు, ఒక మంచి వ్యక్తిత్వము కలిగిన వాడు, ఒక మంచి స్వభావము కలిగిన వాడు. ఒక్కోసారి అంటాం వాళ్ళ కడుపు నువ్వెలా పుట్టావురా అని అంటుంటాం కదా లోకంలో. ఈరోజు క్రైస్తవులు అంటే కేవలము బైబిల్ పట్టుకున్న వారు మాత్రమే క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే కేవలము నీటిలో మునిగిన వాళ్ళు మాత్రమే కాదు. క్రైస్తవులు అంటే, నిజమైన క్రైస్తవులు అంటే ఎవరంటే ప్యూరిటీ లేదా పరిశుద్ధతను కలిగి, ఎన్ని విషయాలలో అంటే మీరును సమస్త ప్రవర్తన యందు. ఎన్ని విషయాలు అంటండి? అన్ని విషయాలు. నేను ఈ ఒక్క విషయంలో సరిగా లేను అనడానికి లేదు. నిజమైన క్రైస్తవుడు అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటాడు. పొద్దున కూడా ఒక సహోదరుడు వచ్చాడు. వచ్చి అన్నా, నాన్న నా చేతుల మీద చనిపోయాడన్నా అన్నాడు. నాతోనే ఉన్నాడన్నా, పొద్దున కూడా బాగానే ఉన్నాడు, నాకు కూడా టిఫిన్ పెట్టాడన్నా, సడన్గా వాంతులు కక్కేశాడు, హాస్పిటల్కి వెళ్తూ ఉండగానే చనిపోయాడన్నా అని చెప్పాడు. నేను అన్నాను, ముందు వాంతు కక్కినప్పుడే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తే భలే ఉండేది కదా, జాగ్రత్త తీసుకుంటే బతికేవాడు ఏమో కదా అని అన్నా. అవునన్నా, మేము ఒక ఆర్ఎంపీ డాక్టర్ వస్తాడని ఎదురు చూస్తూ ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితి, ఆలస్యం అయిపోయింది. అంటే ఒకవేళ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినట్లయితే సమస్త శరీరాన్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పరీక్ష చేసి దానిలో ఉన్న లోపాన్ని గుర్తించి దానికి అవసరమైన మందుని, దానికి అవసరమైన ఐసీయూని, దానికి అవసరమైన సి క్యాప్ బి క్యాప్లు పెట్టేవాళ్ళు కదా. అంటే సమస్తాన్ని పరిశీలన చేయడం వల్ల ప్రాణాన్ని కాపాడుకోగలం, అంతేనా? అలాగే సమస్తాన్ని పరిశీలన చేయడం వల్ల, సమస్త ప్రవర్తనను పరిశీలన చేయడం వల్ల పరిశుద్ధతను మనం ఏం చేయగలమంటే కాపాడుకో. మనం ఎక్కడ తప్పిపోతున్నాం? మాటల్లో తప్పిపోతున్నామా? చేతల్లో తప్పిపోతున్నామా? నడవడికలలో తప్పిపోతున్నామా? దొంగతనం చేసే స్వభావం ఉందా? త్రాగే గుణం ఉందా? దూషించే గుణం ఉందా? దోచుకునే గుణం ఉందా? మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో అది నీకు నువ్వే తెలుసుకుని దానిని నీకు నువ్వే సర్దుకోవాలా, నీకు నువ్వే సరి చేసుకోవాలా. సమస్త విషయములలో నీకు నువ్వే ఎలాగ ప్రవర్తించాలంటే ప్యూరిటీ కలిగి ఉండాలి, నిజాయితీగా బ్రతకాలి. ఎలా బ్రతకాలంట? నిజాయితీ. ఈ ఒక్క విషయంలోనే నాది తప్పండి అని అనకూడదు. క్రైస్తవులంట అన్ని విషయాలలో కూడా ఎలా ఉంటారంట? జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే కదలని క్రైస్తవుడు కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. అంటే మంచి స్వభావము, మంచి లక్షణాలు ఉండాలి. మంచి లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నిన్ను ఎవరు కూడా ఏం చేయలేరంట? కదల్చలేరు. మంచి స్వభావం ఉన్న యేసేపును చూసాం, మంచి స్వభావం ఉన్న యోబును చూసాం, మంచి స్వభావం ఉన్న యేసుక్రీస్తును కూడా చూసాం. వాళ్ళని సాతానుడు పడేయాలనుకున్నారు, మనుషులు పడేయాలనుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా పడిపోలా. ఈరోజు మనము కూడా పడిపోకుండా, మనము కూడా బలముగా, మనం కూడా స్థిరమైన క్రైస్తవుడిగా ఉండాలంటే ప్రతి క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత చాలా అవసరం. మొట్టమొదటి పీ ఫర్ ప్యూరిటీ. రెండోది, నువ్వు కదలని క్రైస్తవుడిగా ఉండాలి అంటే పీ ఫర్ ప్రేయర్. ఏం కలిగి ఉండాలంట? ప్రేయర్. ఈరోజు చాలామంది కూడా ప్రార్థన వాళ్ళ ఇళ్ళల్లో చేసుకోరు. ప్రార్థనకి రమ్మంటే రాగలరు, కానీ ప్రార్థన చేసుకోమంటే ఎలా చేసుకోవాలో తెలియదు. అయితే తెలియకపోతే మనము నేర్చుకోవాలి, కానీ మౌనంగా ఉండకూడదు. మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూద్దాం, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని నేను చూస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. అంటే
ఈరోజు క్రైస్తవ జీవితంలో నువ్వు బలంగా ఉండాలి అంటే నువ్వు మీ ఇంట్లో చాలా బైబిళ్ళు పెట్టుకుంటే కుదరదు, చాలా పాటల పుస్తకాలు పెట్టుకుంటే కుదరదు, చాలా ఫోటోలు పెట్టుకుంటే కుదరదు. క్రైస్తవ జీవితంలో బలంగా ఉండాలి అంటే మొట్టమొదటి లక్షణము పరిశుద్ధత అయితే, రెండో లక్షణం ఏమిటి అంటే ప్రేయర్, ఏంటంటే ప్రార్థన. కాబట్టి నువ్వు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి అంటే నీకు సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే దేవునితో నీవు మాట్లాడడం. దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడంటే సమస్యలలోకి తీసుకువెళ్ళడు. సాతానుడు కూడా నిన్ను సమస్యలలోకి ఆయన కూడా లాగలేడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో, కదలని క్రైస్తవ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. అంటే మెలకువగా ఉండి అంటే రాత్రింబగళ్ళు లేచి ప్రార్థన చేయాలా అంటే కాదు. నువ్వు ప్రతి విషయంలో ప్రార్థన చేయి, ప్రతి పనిలో ప్రార్థన చేయి, ప్రతి ఒక్క సందర్భంలో ప్రార్థన చేయి. ఒకవేళ ప్రార్థన చేయడమే రాకపోతే నీ చుట్టూ ఏం తిరుగుతూ ఉంటాయంటే సమస్యలే తిరుగుతాయి. ఒకవేళ ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోగలిగితే ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి అవసరాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రేయర్ చేయగలిగితే దేవుడే నీ ప్రార్థనను విని, నీ యొక్క మొరను విని, నీ పరిస్థితులను చూసి ఆయన నీకు ఆకాశపు వాకిళ్ళు ఇప్పి లెక్కలేనంత విస్తారమైన ఎంతో కృపను ఆయన ఏం చేస్తాడంటే కొమ్మరించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు మనం కూడా ఉంటాం. చాలామంది లేనివారు అడిగేవారిగా మన ముందు ఉంటారు. ఒక్కోసారి మనల్ని అడగగానే అయ్యో పాపం ఇస్తూ ఉంటాం కదా. ఈరోజు నీవు కూడా ప్రార్థన చేయగలిగితే, అందరూ ప్రార్థన చేయలేరు. ఆ ప్రార్థన చేయాలి అంటే ఏమి సిద్ధంగా ఉండాలంటే ఆత్మ సిద్ధంగా ఉండాలి. అంటే దేవునితో మాట్లాడాలి అంటే నీ ఆత్మ ఎలా ఉండాలంట? సిద్ధంగా. ఎందుకో తెలుసా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు దేంతో ఆరాధించాలి? ఆత్మతో. దేవుడు ఆత్మ గనుక ఆయనతో మాట్లాడాలి అంటే నోటితో మాట్లాడతారు. ఇక్కడ ప్రార్థన అంటే నోటితో హల్లెలూయా స్తోత్రం 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 అరుపులు కేకలు మెరుపులు ఇవి కాదు. ప్రార్థన అంటే నీ ఆత్మ, నీ ప్యూరిటీ ఉన్న ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మలోంచి రావాలి మాటలు. నోట్లోంచి కాదు, గొంతులోంచి కాదు, తలలోంచి కాదు, హృదయంలోంచి కాదు, నీ ఆత్మలోంచి రావాలి ఆ ప్రార్థన. ఈరోజు మన ప్రార్థనలో పరలోకమందు మా తండ్రి మమ్మల్ని దీవించారు, స్తోత్రం, మమ్మల్ని మరింతగా దీవించండి, ఆమెన్ అని అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే నోట్లోంచి. ఆత్మలోంచి వచ్చే ప్రార్థన ఎప్పుడు వచ్చింది అంటే ఒక శోధన నీకు వచ్చినప్పుడు, దానిని జయించాలి అన్నప్పుడు పూర్తిగా ఎవరి మీద ఆధారపడతావు? దేవుని మీద. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు నీ శరీరము బలహీనమైనప్పటికీ, నీ పరిస్థితులు బలహీనమైనప్పటికీ, నీ చుట్టూ ఉన్న వాతావరణం బలహీనమైనప్పటికీ కూడా నీ ఆత్మ బలంగా ఉంటే, అది మెలకుగా ఉంటే, అది నిద్రపోకపోతే, అది మాయలో లేకపోతే, అది పాపముతో నిండపోతే, అది ఆత్మచేత కడగబడితే, నీటి మూలంగా ఆ ఆత్మ మూలంగా మారితే, ఈ ఆత్మ నీ బాధలను ఏం చేసిద్ది అంటే దేవుని ఆత్మతో మాట్లాడుద్ది. కాబట్టి ప్రార్థన అంటే చాలామంది నోటి మాటలు అని అనుకుంటారు. ప్రార్థన అంటే నీ ఆత్మలో ఇంచి వెలువడే పరిస్థితులు, నీ ఆత్మలో ఇంచి వచ్చే మూలుగులు, నీ ఆత్మలో ఇంచి వచ్చే నీ అవసరాలు, ఆత్మలో నుంచి వచ్చే మాటలు ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మలో నుంచి వచ్చే అవసరాలు ఆత్మ సంబంధమైన అవసరాలు. కాబట్టి క్రైస్తవులమైన మనము ఏదో వచ్చాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన అనగానే కళ్ళు మూసుకున్నాం, ఆమెన్ అనగానే కళ్ళు తెరిచాం అని కాదు. ఒక కదలని క్రైస్తవుడు తన యొక్క జీవితంలో ఏం కలిగి ఉండాలంటే, మరి మెలకువగా ఉండి శోధనలలో రాకుండా ఆయన ఏం చేయాలంటే ప్రార్థన చేసేవాడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా,
మీ జీవితంలో కూడా మీ పరిస్థితులు బాగుండాలి అంటే చాలామంది ఏం నమ్ముతారంటే ప్రార్థనకు వస్తే పరిస్థితులు బాగుంటాయి అంటారు. ప్రార్థనకు వస్తే పరిస్థితులు బాగో. ప్రార్థనకు వచ్చి పరిశుద్ధంగా ఉంటే పరిస్థితులు బాగుంటాయి. ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తే పరిస్థితులు బాగుంటాయి, కానీ ప్రార్థనకు వస్తే పరిస్థితులు ఏమీ బాగుండవు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి రోగాలు రావా? ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి గొడవలు జరగవా? ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి అప్పులు ఉండవా? ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు సహాయకుడిగా ఉంటాడు అని చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతడు చాలా బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అతడు బాగా ప్రార్థన చేస్తూ ఉంటే అతని శత్రువులందరూ కూడా అతన్ని ఎలాగో అలాగ ప్రార్థన చేయకుండా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అతను ఏం చేశాడంటే, ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా కూడా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ దానియేలు అనే పేరు మనం బాగా వింటాం. ఆయన చేసిన ప్రార్థన బాగా చూస్తూ ఉంటాం. ఆయన పొందిన ప్రతిఫలాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేయమంటే ప్రార్థన చేయం. మీకు చెప్పే కదా, ప్రార్థన చేస్తే నీ ఆత్మ దేవుని ఆత్మతో మాట్లాడగలిగితే, నీ అవసరాలు, నీ ఆత్మీయ అవసరాలు దేవుడికి చెప్పగలిగితే ఆయన నీ ప్రార్థనకి ఫలితాలను ఇస్తాడు. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అంటే ప్రార్థన చేయకూడదు, దేవునికి మొక్కకూడదు అని ఒక శాసనం వచ్చింది. అయితే అయినప్పటికీ కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈరోజు చాలామంది కూడా సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ భక్తి. దేవుడు యెరూషలేము వైపు ఉన్నాడు. దేవుని పరిశుద్ధత యెరూషలేము వైపు ఉన్నది. నేను యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను నమ్ముకున్న నా దేవుడు నా ప్రార్థన వింటాడని దానియేలు రోజుకు 3 ప్రార్థన చేశాడు. అయితే దానియేలు ఒక పని పాట లేనోడు కాదు. ఆయన ఒక అధిపతి, ఆయన ఒక అధికారి. ఆయనకి ఐశ్వర్యము తక్కువ లేదు, ఆయనకి అధికారము తక్కువ లేదు, ఆయనకి వస్త్రము తక్కువ లేదు, ఆయనకి ఆహారము తక్కువ లేదు, ఆయన జీవితంలో లోటే లేదు. లోటు లేకపోయినా ఆయన ఏం చేశాడంట, ఈరోజు మనకు అన్ని లోటే, ఆరోగ్యం లోటే, ఐశ్వర్యం లోటే, జ్ఞానం లోటే, సమస్తము లోటే. కానీ మనం ఏం చేయం? ప్రార్థన చేయం. మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకు వస్తే లోటు పోయిద్ది అనుకుంటున్నాం. కానీ దానియేలు అన్నీ ఉన్నా కూడా 3 ఎందుకు ప్రార్థన చేయగలిగాడు అంటే అతనిలో పరిశుద్ధత ఉన్నది. పరిశుద్ధులు ఎప్పుడూ కూడా క్రమంగా యథావిధిగా వాళ్ళు చేస్తున్న పని ఎన్ని అంతరాయాలు, ఎన్ని అవంతరాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఒకసారి డిసైడ్ అయి తీసుకున్న నిర్ణయం ప్రార్థనలో మరలా దాన్ని ఏది ఆపదు. ఈరోజు చాలామంది కూడా క్రైస్తవ జీవితంలో ఏం చేయలేకపోతున్నారంటే ఒక అవ్వలేకపోతున్నారు, ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఆదివారం ఎలాంటి పరిస్థితి అయినా ఈ సమయానికి నేను ప్రార్థనకు వెళ్తా, బుధవారం ఎలాంటి పరిస్థితి అయినా మంగళవారం శ్రీలకుడికి వెళ్తా, ఎలాంటి పరిస్థితి అయినా రోజుకు 1 గంట బైబిల్ చదువుకుంటా. ఇలా మనం డిసైడ్ అవ్వట్లా. కానీ దానియేలు అంత బిజీ పర్సన్, అంత అధికారం కలిగిన వాడు ఎందుకు అలాగ డిసైడ్ అయ్యాడంటే అతనిలో ఏముందంటే ప్యూరిటీ ఉంది. ఆయన నీతిమంతుడు కనుక మనం డిసైడ్ కాలేకపోతున్నామంటే మనం ఇంకా నీతిమంతులమో కాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా 11వ వచనం, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గృహలో
పడద్రోయబడునని నీవు ఆజ్ఞేయలేదా? అంటే దానియేలు మీద పగపట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వేం చెప్పావు? ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని చెప్పావు కదా, ఎవరు ప్రార్థన చేసినా ఎవరు నమస్కరించినా అది నీకే రావాలన్నావు కదా. ఈరోజు చాలామంది కూడా ఘనత రావాలని, పేరు రావాలని మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు మనం ఎంత పేరు తెచ్చుకోవాలని మాట్లాడినా కూడా మనం పేరు తెచ్చుకోలేం. మనకి మంచి పేరు రావాలంటే అది ఎవరు ఇవ్వాల్సిందంటే దేవుడు ఇవ్వాల్సిందే. కానీ చాలామంది మంచి పేరు తెచ్చుకోవాలని మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఈ రాజు కూడా ఏం చెప్తున్నాడంటే ఈయనకి ఘనత రావాలని ఇతను ఏం చేశాడంటే అతని జీవితంలో అందరూ నాకే నమస్కారం చేయాలి, ఇంకెవరికి నమస్కారం చేయకూడదు. కానీ దానియేలు దానికి లోబడ్డా? మనం ఎక్కడ కదలని వారిగా ఉండాలి అంటే, ఎక్కడ బలంగా ఉండాలి అంటే, ఎక్కడ సిన్సియర్గా ఉండాలి అంటే దైవికమైన విషయంలో ఉండాలి. కానీ మనం మూర్ఖత్వమైన విషయాల్లో ఉండాలి. అనవసరమైన విషయాలలో మొండిగా మాట్లాడుతూ ఉంటాం. అవసరమైన విషయాల్లో అంత మొండిగా అంత బలంగా ఉండవు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి నీకు నమస్కారం చేయని వాళ్ళు సింహాల బోనులో పడేయాలి కదా, మరి దానియేలును కూడా ఏం చేయాలా? పడేయాల. కానీ ఈయన ప్రార్థన సమస్యను తెచ్చినా కూడా ఆ సమస్య వల్ల ఆయనకి ఏం నష్టం రాల. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థనకు వచ్చే వాళ్ళకి సమస్యలు రావంటే వాళ్ళకి కూడా వస్తాయి, కానీ ఆ సమస్య నిన్నేమీ చేయలేదు. కాబట్టి ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే సమస్య రాకూడదని కాదు, సమస్య వచ్చిన మనల్ని ఏమీ చేయకూడదని. అంటే సమస్యలు రావాలి, వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయకుండా ఉండాలి. అంటే అప్పుడు మనం అంతలాగా ప్రార్థన చేసుకోవాలి. అంతలాగా ప్రార్థన చేసుకోగలిగిన క్రైస్తవ జీవితాలు మనం ఏమంటాలంటే కలిగి ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా కదలని క్రైస్తవుడిగా ఉండాలంటే, నీలో బలమైన క్రైస్తవుడిగా ఉండాలంటే ప్యూరిటీ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. కదలని క్రైస్తవుడిగా, బలమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడిగా ఉండాలంటే నీలో ఏముండాలంటే ప్రార్థన శక్తి ఉండాలి. అయితే నాకు ప్రార్థన నాకు చేసుకోలేకపోతున్నా అంటే అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడి కావు, నువ్వు బలమైన క్రైస్తవుడి కావు. కారణం ఏదైనా. అయితే మూడో విషయం సహనము, పీ ఫర్ పేషెన్స్. సహనం ఉండాలి. క్రైస్తవ్యంలో ఏముండాలంట? ఓర్చుకునే మనసు ఉండాలి. ఏం చేయాలంట? ఒక్కోసారి మొన్న వారమే మీకు వాక్యం చెప్పే కదా, కోపం తొందరగా వస్తుందని. ఈరోజు నిజమైన క్రైస్తవుడు పరిస్థితులను చూస్తాడు, దానికి తను స్పందించడు, తను ప్రార్థన స్పందించింది. కానీ చాలామంది పరిస్థితులను ఇట్టే మార్చేయాలని ఏదో మాట్లాడతారు, ఏదో చేస్తూ ఉంటారు, ఏదో అరుస్తూ ఉంటారు. కానీ పరిస్థితులు ఏమి? మీరు చూడండి, బాగా తాగే వాళ్ళని ఎన్ని బూతులైనా తిట్టండి, మారుతారా? బాగా తిట్టే వాళ్ళని ఎన్నైనా ఆపండి, ఆపుతారా? దోచుకునే వాళ్ళు ఎంత ఆపినా ఆగుతారా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పరిస్థితులకి నువ్వు రియాక్ట్ అవ్వడం కాదు, పరిస్థితులను చూస్తూ సహనంగా ఉండాలి. ముందు నువ్వేం ఉండాలంట? సహనంగా ఉండాలి. ఒక్కోసారి నిన్ను చూస్తే కడుపు మండిపోతుంది అంటావు, జనాల్ని నిన్ను చూస్తే తగలేయాలనిపిస్తుంది అని అంటావు. కాదు, అలా కాదు. క్రైస్తవ జీవితంలో నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే పరిస్థితులకి దాన్ని వెంటనే మార్చేయాలని అనుకోవద్దు. ఒక విత్తనం మొక్కడానికి ఎన్ని రోజులు పట్టింది? 100 రోజులు పట్టింది. ఒక బిడ్డ కడుపులో బిడ్డ కంటి ముందుకి రావాలంటే 9 నెలలు పట్టింది. అలాగే పరిస్థితులు మారడానికి కూడా కొంచెం టైం పట్టింది. అలా కాకుండా నాకు వెంటనే మారాలి, నాకు అలాగ జరగాలి, ఇలా జరగాలి అని మనం ఓర్పు పట్టకుండా మనం మాట్లాడము, మనం తొందరపడము. ఈరోజు నీకు సమస్య వచ్చింది, ఆ సమస్య వెంటనే పోవాలనుకుంటే పోదు. ఆ సమస్య పోవడానికి ఒక సమయం ఉంటుంది. విత్తనం మొక్కవడానికి ఎలా సమయం, ఒక కడుపులో బిడ్డ బయటికి రావడానికి ఎలా సమయం, ప్రతి దానికి అలా ఒక సమయం ఉంటుందో అలాగే పరిస్థితులు మారడానికి కూడా ఒక సమయం ఉంటుంది. అప్పటిదాకా నువ్వు ఏం చేయాలంటే నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. నువ్వేం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. నువ్వు ఆ పరిస్థితులలో పరిశుద్ధత కలిగి ఉండాలి. అక్కడ పొరపాట్లే జరుగుతున్నాయి, అక్కడ పరిస్థితులు మనుషులు కానీ నువ్వేం కలిగి ఉండాలంట? సహనం.
సహనం కలిగి ఉన్న వారిలో లోతును చూడండి. సహనం కలిగి ఉన్న వారిలో యోబును చూడండి. సహనం కలిగి ఉన్న వారిలో భక్తిపరులు అనేక మంది జీవితాలు చూడండి. సహనం కలిగి ఉన్నారు. లోతు తన చుట్టూ జనాలు మంచోళ్ళు కాదు, మీరు మంచోళ్ళు కాదని నిందన దూషణ గొడవలో పడలా. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడంట? దేవునితో పరిశుద్ధంగా నడుచుకున్నాడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు. చూద్దాం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. నీలో సహనం ఉండాలంటే నీలో ఎదుటివాడి మీద కనికరము ఉండాలి, నీకు ఎదుటివాడి మీద జాలి ఉండాలి. ఎప్పుడైతే జాలి కనికరము ఎదుటివాడి మీద చూపిస్తావో అప్పుడు నీలో ఏముంటుందంటే సహనం ఉంటుంది. కాబట్టి పరిస్థితులను బట్టి కొంతమంది ఏమనుకుంటారంటే ఎప్పుడు చనిపోతామో అని అనుకుంటూ ఉంటాం. అంతేనా? ఎప్పుడు దేవుడు పిలుస్తాడో అని అనుకుంటూ ఉంటాం. కాదు. మనం ఎలా ఉండాలి అంటే సహనంగా ఉండాలి. పరిస్థితుల్లో జరుగుతున్న వాటిని బట్టి మనం బాధపడక పరిస్థితుల మీద జాలి చూపే మనసు నీకు ఉండాలి, పరిస్థితుల మీద కనికరం చూపించే మనసు నీకు ఉండాలి. అయితే అప్పుడే సహనాన్ని కలిగి ఉండాలి. అయితే ఈ సహనాన్ని ఎంతవరకు కలిగి ఉండాలి అంటే చూద్దాం. ముందుగా పైన ఒక వచనం చదువుదాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. అంటే మన ముందు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, మన ముందు చాలామంది భక్తులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం ఎదుర్కొన్నారంట? శ్రమను ఎదుర్కొన్నారు. శ్రమను ఎదుర్కొని ఓపికగా ఉన్నారు, కానీ శ్రమను ఎదుర్కొని గొడవలు పడలేదు, శ్రమను ఎదుర్కొని కుటుంబాలు చీల్చుకోలేదు, సంఘాలు చీల్చుకోలేదు, వ్యక్తిత్వాలు చీల్చుకోలేదు, తొందర పడలేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే శ్రమను ఎదుర్కొంటూ శ్రమలోనే అనుభవాన్ని పెంచుకున్నారు. దేంట్లో అనుభవం అంట? శ్రమలోనే అనుభవం. ఈరోజు నేను కూడా నా జీవితంలో ఒక ఉద్యోగం చేస్తూ బాగా నచ్చకపోతే ఇది కాకపోతే ఇంకోటి అలా మారిపోతూ వెళ్ళిపోతారు కొంతమంది. కాదు ఒక చోట సమస్య వచ్చింది కదా, ఆ సమస్యలో నీకేం పెరగాలని దేవుడిచ్చాడు? ఆ సమస్యని అనుభవం పెరగాలని. కానీ నువ్వేం చేస్తావు? దాన్ని మారిపోతూ ఉండు. అందుకే పరిస్థితులను బట్టి మనము ఏం చేయాలి అంటే అనుభవాన్ని పెంచుకోవాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయని తెలుసుకోవాలి, దానిని ఓపికగా ఉండాలి. కానీ మరి మనం ముందున్న వాళ్ళని చూసి నేర్చుకోవాలంట. భక్తులు ఎంత ఓపికగా ఉన్నారు, ఎంత సహనంగా ఉన్నారు, ఎంత మాదిరిగా ఉన్నారు. కానీ క్రైస్తవులు ప్రార్థనకు వస్తున్నారు కానీ వింటున్నారు, కానీ వాళ్ళు ఎవరిని మాదిరిగా పెట్టుకోవట్లేదంటే భక్తులను మాదిరి పెట్టుకోవట్లేదు. యేసేపు మాదిరి కనపడడు, యోబు మాదిరి కనపడడు, యేసుక్రీస్తు మాదిరి కనపడడు. వినడానికి చాలా వింటాం, కానీ వాళ్ళకలాగా మనం కూడా ఉండాలి అని అనుకుంటామా? అందుకే మత్తయి సువార్తలో ఒక వచనం చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుతురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఇక్కడేమో పరిశుద్ధతలో ఏమో సమస్త విషయాల్లో పరిశుద్ధిగా ఉండమంటున్నాడు, ప్రార్థనలో ఏమో అన్ని ప్రార్థనలు విసుగగా చేయమంటున్నాడు. ఇక్కడ సహనమేమో అంతము వరకు ఉన్నాడు. చాలామంది అంతం వరకు ఉండలేదు. నేను ఇంక సహించలేకపోతున్నా నిన్ను అంటారు, నేను నీతో ఉండలేకపోతున్నా అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరిస్థితులను సహించాలి, పరిస్థితుల మీద జాలి చూపించాలి, కరుణ చూపించాలి. చివరిగా పీ ఫర్ ప్యూరిటీ నేర్చుకున్నాం, పీ ఫర్ ప్రేయర్ నేర్చుకున్నాం, పీ ఫర్ పేషెన్సీ నేర్చుకున్నాం, పీ ఫర్ పీస్ అంటే సమాధానం. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో,
ఎవరైతే సహనం కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఏముండదంటే సమాధానం ఉండదు. కొంతమంది అంటారు నాకు సమాధానం లేదు బ్రదర్ అంటారు. అవును, నీకు ఉండదు. ఎందుకంటే నీలో ఏం లేదు? పరిశుద్ధత లేదే, నీలో ఏం లేదు? ప్రార్థనా జీవితం లేదే, నీలో ఏం లేదు? సహనం లేదే. అప్పుడు పీస్ రాదుగా, అంటే సమాధానం రాదుగా, శాంతి రాదుగా. అంటే ఒక మనిషి జీవితంలో శాంతి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. కాబట్టి నాకు ఎటు వెళ్ళినా ఇబ్బందులే అంటారు, నాకు ఎటు చూసిన సమస్యలే అంటారు, నాకు ఎవరితో అయినా ఇదిగానే ఉందంటారు. ఎవరితోనూ నీకు ఇది కాదు, నువ్వే అందరికీ ఒక సమస్య. ఎందుకంటే నీలో పరిశుద్ధత లేదు కదా. కాబట్టి 16వ వచనాన్ని కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. మీరు బాగా చూడండి, కథలైన క్రైస్తవ్యం అంటారు. నాకు పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉన్నవాడే ప్రార్థన చేయగలడు. ప్రార్థన చేయగలిగిన వాడే సహనంగా ఉండగలడు. సహనంగా ఉండగలిగిన వాడే సమాధానంగా ఉండగలడు. ఈ సమాధానంలో ఇక్కడ ఏముందో తెలుసా? సంగీతం, పాటలు. అంటే ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో పాటలకి ఎంత ప్రాధాన్యత ఉన్నది, పరిశుద్ధతకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో కీర్తనలకి కూడా అంతే ప్రాధాన్యత. అంటే దేవుడు అన్నిటికీ ప్రాధాన్యత ఒకలాగే ఇచ్చాడు. కానీ నీకు బాగా వాక్యం చదవడం వస్తే వాక్యానికే ప్రాధాన్యత ఇస్తావు, బాగా ప్రార్థన చేయడం వస్తే నువ్వు ప్రార్థనకే ప్రాధాన్యత ఇస్తావు, బాగా పాటలు పాడడం వస్తే పాటలకే ప్రాధాన్యత ఇస్తావు. కానీ కథలని క్రైస్తవుడు అన్నిటికీ సమపాలుగా ప్రాధాన్యత ఇస్తాడు. అయితే ప్రాధాన్యత ఇస్తూ అక్కడ చెప్తున్నాడు, ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. ఏం బోధించుకోవాలి? కీర్తనల ద్వారా. నువ్వు బాగా రాగం తీసావు, బాగా పాట పాడావు, భలే సన్నగా ఉంది, నువ్వు భలే చేసావు కాదు. కీర్తన ఏం చెప్పాలంటే ఎదుటివాడికి వాక్యం చెప్పాలా. కీర్తనలు కొంతమంది పాడతారు కానీ దాని అర్థాలు తెలియదు. కానీ అర్థాల ద్వారా మనం మాట్లాడాలా. అయితే ఈరోజు బయట ముచ్చట్లు మాట్లాడుకోవడం కంటే ఒకరిని ఒకడు ఏం చెప్పుకోవాలంటే కలిసిన ప్రతిసారి నీ బాధ సాధకాల కంటే, నీ జరిగిపోయిన విషయాల కంటే, నువ్వు జరగాల్సిన విషయాల కంటే నువ్వు మాట్లాడుకునే నిజమైన క్రైస్తవుడు ఏం మాట్లాడతాడంటే ఒకరికి ఒకడు వాక్యం బోధించుకుంటాడంట. అంటే నువ్వు నేర్చుకుంది నాకు చెప్తావు, నేను నేర్చుకుంది నీకు చెప్తా. కానీ చాలామంది అలా ఉన్నారా? వాక్యం ఒకళ్ళు పంచుకునే వాళ్ళు ఉన్నారా? అయితే ఏదో కొంచెం చేస్తాం, ఊరంతా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. అంటే నువ్వు పాడే పాట అది రాగమో తాళమో దేవుడు చూడడు. ఆ పాడే పాట హృదయంలో నుంచి వస్తుందా? ఆ పాడే పాటలో సరైన అర్థం ఉందా? ఆ పాడే పాట అర్థాన్ని జనాలు గ్రహించగలుగుతున్నాడా? ప్రార్థన అంటే మాటలు కాదు, పాట అంటే మాటలు కాదు. అవి ఎక్కడి నుంచి రావాలంటే ఆత్మలో నుంచి రావాలి. చాలామంది అంటారు, అంటే పాట ఎక్కడి నుంచి తెద్దాం అనుకుంటారు? గొంతు నుంచి. కొంతమంది చేతులు ఇలాగ అంటూ ఉంటారు, అంటే వాళ్ళు పాటను ఎక్కడ తీస్తున్నారు? చేతుల్లో సాగు. కానీ కీర్తన ఎలా రావాలి అంటే హృదయంలో నుంచి రావాలా, అది అవతల వాళ్ళ హృదయానికి చేరాలా, దానిలో భావాన్ని అర్థం చేసుకోవాలా. అప్పుడు ఏమైందంటే దేవుని గూర్చి గానము చేయొచ్చు. అలాంటి పాటలు పాడాలంట. అంతేగాని నీది బర్రె గొంతుగా ఉందా, కోకిల గొంతుగా ఉందా, బ్లర్ర గొంతుగా ఉందా, ఇది కాదు. నీది ఏలాగా తాళాలు 8 తాళాలు, ఆది తాళం అంటారు, రకరకాల రాగాలంటే ఈ రాగాలు కాదు. దేవుడు ఏమైనా మ్యూజిక్ డైరెక్టరా నీ రాగాలు చూడడానికి? దేవుడు ఏమైనా ఒక ప్రేక్షకుడా నీ సినిమా చూడడానికి? దేవుడు ఆయన ఆత్మ కనుక ఆయన కూడా ఏం చూస్తాడు? నీ ఆత్మనే చూస్తాడు. నీ ఆత్మలో ప్రార్థన చూస్తాడు, నీ ఆత్మలో పాటను చూస్తాడు. అందుకే కీర్తన పాడినప్పుడు ఏమంటాడంటే మనసుతోనూ ఆత్మతోనూ పాట. అక్కడ నోరు లేదు, దేముందంట? మనసుతోనూ ఆత్మతోనూ పాట. కాబట్టి ప్రియ సహోదరులారా, కీర్తనలు కథలని క్రైస్తవుడు అందరూ చేయలేరు. కొంతమంది గొంతుతో పాడతారు. కానీ కథలని క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, బలమైన క్రైస్తవుడు, అసలైన క్రైస్తవుడు కీర్తన ఎక్కడ రావాలంట? హృదయములోంచి లేదా ఆత్మలోంచి వెళ్ళాలి. అప్పుడు చెప్తున్నాడు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనేడు. అంటే ఆత్మలో ఏం నివసింపాలంట? వాక్యం. పగా ప్రతీకారాలు కాదు, గడిచిన క్షణాలు కాదు, రాబోయే భవిష్యత్ కాలాలు కాదు,
నువ్వు అనుకున్న పొలాలు, స్థలాలు, ఇల్లులు కాదు, నువ్వు అనుకున్న వ్యాపారాలు కాదు, నువ్వు అనుకున్న ఉద్యోగాలు కాదు. నీ హృదయంలో ఏముండాలంట? కథలైన క్రైస్తవుడి యొక్క హృదయంలో జ్ఞానం ఉంటుంది, క్రీస్తు వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు కూడా కథలని క్రైస్తవుడిగా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండండి, ప్రార్థన కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. దేవుడే మీకు సమాధానాన్ని దయచేయునుగాక అని తెలియజేస్తూ, ఇప్పటి వరకు వాక్యం విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.